ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, ఇంటి బాధ్యతల మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. వ్యాయామం చేయాలంటే గంటల తరబడి సమయం కేటాయించాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే వ్యాయామం కోసం గంటలు గడపాల్సిన అవసరం లేదని, కేవలం 10 నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం చేస్తే ప్రాణాంతకమైన పేగు క్యాన్సర్ను నివారించవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఏమిటి 10 నిమిషాల ఫార్ములా అంటే, యూకేలోని న్యూకాజిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం తక్కువ సమయంలోనే అధిక శక్తిని ఖర్చు చేసే వ్యాయామాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. డాక్టర్ సామ్ ఆరెంజ్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన ముఖ్యాంశాలేంటి అంటే, మనం తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు రక్తంలో కొన్ని ప్రత్యేక జీవ సంబంధ సమ్మేళనాలు విడుదలవుతాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని కణాలకు రిపేర్ సంకేతాలను పంపుతాయి. ఫలితంగా దెబ్బతిన్న DNA వేగంగా పునరుద్ధరించబడుతుంది. క్యాన్సర్ కణాలు పెరగడానికి దోహదపడే సంకేతాలను ఈ వ్యాయామం బలహీనపరుస్తుంది. పరిశోధనలో తేలిన ఆసక్తికర అంశాలు చూస్తే, శాస్త్రవేత్తలు 50 నుంచి 78 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తులపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. వీరు కేవలం 10 నిమిషాల పాటు సైక్లింగ్ చేసిన తర్వాత వారి రక్త నమూనాలను విశ్లేషించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. వ్యాయామం తర్వాత శరీరంలో సుమారు 13 రకాల కీలక ప్రోటీన్ల స్థాయిలు పెరిగాయి. ముఖ్యంగా ఇంటర్లూకిన్ 6 అనే ప్రోటీన్ దెబ్బతిన్న కణాలను సరిచేయటంలో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. కణాలు ఆక్సిజన్ను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయడంతో పాటు క్యాన్సర్ కణాల దూకుడును ఈ ప్రక్రియ అడ్డుకుంటోంది. సమయం లేదని వ్యాయామానికి దూరం జరిగే వారికి ఈ అధ్యయనం ఒక గొప్ప వరం. రోజుకు కనీసం 10 నిమిషాల పాటు చురుగ్గా నడవడం, సైక్లింగ్ లేదా ఇతర కఠిన శ్రమతో కూడిన పనులు చేయటం వల్ల పేగు క్యాన్సర్ ముప్పును సమర్థంగా ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.